మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్ ను సైబరాబాద్ సిపి సస్పెండ్ చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఒంటరి మహిళల్ని వేధిస్తున్న కీచక సీఐ ప్రేమ్ కుమార్ పై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో అడ్డదారిలో సంబంధాలు రాసలీల భాగవతం బట్టబయలైంది. మహిళలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంపై సిపి అవినాష్ మహంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, మియాపూర్ సిఐగా ఉన్నటువంటి ప్రేమ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నిన్న ఈ సస్పెన్షన్ ఆర్డర్స్ వెలువడినప్పటికీ ఆలస్యంగా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ప్రేమ్ కుమార్ ఎలక్షన్స్ కంటే ముందు ప్రస్తుతం 6 నెలలుగా మియాపూర్ ఇన్స్పెక్టర్ గా అక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నాడు. ఇటీవలే 498 డౌరీ హరాస్మెంట్ కేసులో తన భర్త వేధింపులకు పాల్పడతా ఉన్నాడంటూ కూడా తన కుటుంబ వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఫిర్యాదు చేసి 498 కేసు పెట్టినటువంటి బాధితురాలు తరచుగా కేసు అప్డేట్ కోసం మియాపూర్ పోలీస్ స్టేషన్ కి తరచుగా వెళ్తూ ఉండగా ఆ ఒంటరి మహిళ అని తెలుసుకున్నటువంటి సిఐ ప్రేమ్ కుమార్ తన నెంబర్ తీసుకుని ఆ నెంబర్ ద్వారా అమ్మాయితో కాంటాక్ట్ లోకి వెళ్లేటువంటి ప్రయత్నం చేయడము, కాంటాక్ట్ తీసుకున్న తర్వాత ఆ వ్యవహారం కాస్త ఇతను అనుకూలంగా అమర్చుకోవడము, కాస్త అసభ్యకరంగా వ్యవహరించడము, కొంత అమ్మాయిపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ అమ్మాయిని లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేసినందుకు బాధితురాలు ఇన్స్పెక్టర్ తీరు నచ్చక ఇన్స్పెక్టర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన 2 రోజుల క్రితం సైబరాబాద్ సిపి మహంతిని కలిసి ఇన్స్పెక్టర్ మాట్లాడినటువంటి కొన్ని ఆడియో కాల్స్, తన జరుపుతున్నటువంటి కన్వర్సేషన్ మెసేజ్లన్నిటిని కూడా సిపి ముందు ప్రదర్శించి సిపికి క్లియర్ గా ఆ విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఒక బాధితురాలు ఆల్రెడీ తన భర్త వేధింపుల కారణంగా ఇప్పటికే కుటుంబ కలహాలు నెలకొన్నటువంటి టైంలో మళ్ళీ సిఐ ఆ ఫ్యామిలీ మధ్యలోకి ఇన్వాల్వ్ అయ్యి తన భర్తని పూర్తి స్థాయిలో వదిలేయాలని, దానికి పూర్తి సహకారాన్ని నేను అందిస్తానని, కేసు పేరుతో అతన్ని వేధిస్తానని, అరెస్ట్ చేశానని, అమ్మాయి మాత్రం తనకు దగ్గరవ్వాలని, కొన్ని కోరికలు తీర్చాలనే ఒక ఉద్దేశంతోనే సిఐ ప్రేమ్ కుమార్ ఆ బాధితురాలకు కొన్ని కన్వర్సేషన్స్, కొన్ని ఆడియో మెసేజ్లు కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం అంతా నచ్చగా న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తే సిఐ తన పైన కన్నేసి కొంత వల్గారిటీగా లాంగ్వేజ్ యూజ్ చేస్తూ తనని కొంత ఇబ్బందికి క్రియేట్ చేశాడు. తన వ్యక్తిగత కోరికలు తీర్చందంటూ నన్ను ఇబ్బందికి గురి చేస్తా ఉన్నాడంటూ కూడా బాధితురాలు అన్ని ఆధారాలతో సహా ఉన్నతాధికారిని కలిసి ఆ వివరాలు కూడా అందజేయడంతో దానిపై వెరిఫై చేసిన తర్వాత పోలీసులు నిజంగానే బాధితురాలను వేధింపులకు పాల్పడతా ఉన్నాడు. 2వ కోణంలో ఆ అమ్మాయిని ఏదో రకంగా సెట్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేశాడు. ఒక పోలీస్ స్టేషన్ కు వచ్చినటువంటి మహిళల పట్ల గౌరవంగా నడుచుకోవాల్సినటువంటి పోలీస్ ఉన్నతాధికారే SHO బాధ్యతలో ఉంటూ ఆ అమ్మాయి పట్ల దురుసుగా ప్రవర్తించడము, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడము, అమ్మాయిని వాడుకునేటువంటి ప్రయత్నం చేసినందుకు కూడా పోలీసుల ఎంక్వైరీలో ఈ వాస్తవాలను వెలుగులోకి వచ్చినటువంటి వెంటనే సిఐ ప్రేమ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సిపి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇటీవలే ఇదే కమిషనరేట్ లో అనేక మంది పోలీస్ ఇన్స్పెక్టర్లను కూడా తరచుగా సస్పెన్షన్స్ కి గురవుతా ఉన్నారు. కొంతమంది ల్యాండ్ కబ్జాలకు అలవాటు పడగా, కొంతమంది ఇంతకుముందు మియాపూర్ కుకట్పల్లి ప్రాంతంలో కూడా ఫిర్యాదుకు వెళ్లినటువంటి మహిళ పట్ల అనుచితంగా అసభ్యకరంగా బిహేవ్ చేసినందుకు గతంలో కూడా సస్పెన్షన్ కి గురవడం, ఇప్పుడు మియాపూర్ సిఐ ప్రేమ్ కుమార్ కూడా 6 నెలల పాటు SHOగా బాధ్యతలు నిర్వర్తిస్తూ 2-3 నెలల నుంచి ఒక బాధితురాలు తన భర్త వ్యవహారానికి సంబంధించి మార్పు రావాలని ఒక కేసు పెట్టడంలో ఆ కేసుని అదుపు చేసుకొని ఆ ఒంటరి మహిళను కొంత కోరిక పేరుతో కొంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఏదో రకంగా ఆ మహిళను దక్కించుకునేటువంటి ప్రయత్నం చేసినందుకు ఆ అమ్మాయి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సిఐ పైన ఫిర్యాదు అందజేయడంతో ఎంక్వైరీ నిర్వహించి తను చేసినటువంటి తప్పులన్నీ కూడా వెలుగులోకి వచ్చినటువంటి వెంటనే సిఐ ప్రేమ్ కుమార్ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.